గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ముందుగా ఈనాడు వార్తాపత్రికలోని ముఖ్య వార్తలను అయితే చూద్దాం. మూసి అభివృద్ధి ఆగదు, ఆ నది పేరు పిల్లలకు పెట్టుకునేలా ప్రక్షాళన చేస్తాం. కాళేశ్వరంపై 1,00,000 కోట్లు కుమ్మరించారు. మూసి నిర్వాసితులకు 10,000 కోట్లు ఇవ్వడానికి సహకరించిన కేటీఆర్, హరీష్, ఈటల వారం రోజుల పాటు ఆ నది పరివాహికంలో ఉంటే జనం బాధలు తెలుస్తాయి. సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. 1,635 మంది ఉద్యోగ నియామక పత్రాల అందజేత. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసి అభివృద్ధి ఆగదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీ చేతుల మీదుగానే మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ జరగబోతోందని యువ ఇంజనీర్లను ఉద్దేశించి చెప్పారు. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక 90 రోజుల్లోనే 31,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని, తెలంగాణ భవిష్యత్తులో యువ ఇంజనీర్లదే కీలక బాధ్యతని ఆయన చెప్పారు. అక్టోబర్ 9న 11,063 మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించబోతున్నామని, ఇది తమ చిత్తశుద్ధి అని చెప్పారు. కూష్మాండాదేవిగా జోగులాంబ. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జోగులాంబ అమ్మవారు కూష్మాండాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా చండీ హోమం, సహస్రనామార్చన, కుంకుమార్చన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. 2,560 మంది విద్యార్థులు, 160 మంది టీచర్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పాఠశాలలకు వేర్వేరు బ్లాకులు, వాతావరణం అనుకూలంగా భవనాల నిర్మాణం, సాంస్కృతిక విద్యా కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఆడిటోరియం, సమీకృత గురుకులాల ప్రత్యేకతలు ఇవి. ప్రభుత్వం నిర్మించనున్న యంగ్ ఇండియా సమీకృత గురుకులాల్లో ఒక్కో దాంట్లో 2,560 మంది విద్యార్థులు 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుకోనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీలకు చెందిన 4 పాఠశాలలు ఈ భవనంలో ఉంటాయి. ఒక్కో పాఠశాలలో 640 మంది విద్యార్థుల చొప్పున ఉంటారు. ఈ పాఠశాలలకు వేర్వేరు బ్లాకులు ఉంటాయి. ప్రతి పాఠశాలలో 30 మంది చొప్పున 120 మంది టీచర్లు పనిచేస్తారు. సమీకృత గురుకులానికి పరిపాలన భవనం ప్రత్యేకం ఉంటుంది. లైబ్రరీలో 5,000 పుస్తకాలు, మిగతా కంప్యూటర్ కేంద్రంలో 60 కంప్యూటర్లు ఉంటాయంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక ఛత్తీస్గఢ్ సరిహద్దులకు గ్రేహౌండ్స్ నిరంతర కుమ్మింకు ప్రణాళిక. రాష్ట్రంలో మావోయిస్టుల చొరబాట్లను అడ్డుకోవడమే లక్ష్యం. ఛత్తీస్గఢ్ దండకార్యంలో భద్రతా బలగాలు ముప్పేట దాడి చేస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు తెలంగాణలోకి రాకుండా రాష్ట్ర పోలీసులు అధికారులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టులపై పోరులో కీలకమైన గ్రేహౌండ్స్ బలనాలను సరిహద్దులకు తరలిస్తున్నారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో కొన్ని నెలల పాటు నిరంతర కుమ్మింగ్ కొనసాగేలా వ్యూహరచన చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో శుక్రవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. ఇక మొక్కవోని ధైర్యం, ఆ మగువల ప్రస్థానం, కలిసిరాని సేద్యం, అప్పుల బాధతో భర్తల బలవన్మరణం, ఆత్మస్థైర్యంతో అతివల ముందడుగు, స్ఫూర్తి ప్రదాదంలో సాగుతున్న సాధారణ గ్రామీణ మహిళలు అంటూ ఒక వార్తను మనం ఇక్కడ చూడవచ్చు. మోడల్ స్కూళ్లలో పదోన్నతులు, ఖాళీలపై కదలిక. 317 జీవోపై సర్కార్కు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన. 01-0 పద్దు కింద వేతనాలు ఇవ్వాలని ఆర్థిక శాఖకు దస్త్రం. రాష్ట్రంలో మోడల్ స్కూల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలన్న, ఉన్న టీచర్లకు పదోన్నతులు ఇవ్వాలన్న సర్వీస్ నిబంధనలు అడ్డంకిగా మారాయి. పాత సర్వీస్ నిబంధనలు సవరిస్తేనే 317 జీవో అమలు చేయడానికి వీలవుతుంది. ఈ అవరోధాన్ని తొలగించాలని, అందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ దస్త్రం సాధారణ పరిపాలన శాఖ పరిశీలనలో ఉంది. అనుమతి దక్కితే మోడల్ పాఠశాలలకు సంబంధించిన ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇక సమీకృత గురుకులాలకు 11న శంకుస్థాపన.
డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క యంగ్ ఇండియా సమీకృత గురుకులాలకు ఈ నెల 11న భూమి పూజ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క తెలిపారు. బడుగు బలహీన వెనుకబడిన వర్గాల వారిని, పేదలను ప్రపంచ స్థాయి మానవ వనరులతో పోటీపడేలా తీర్చిదిద్దేందుకు వీలుగా వీటికి రూపకల్పన చేశామన్నారు. రాష్ట్రంలో కుల మత అతీతంగా విద్యార్థులకి ఒకే చోట విద్య అభ్యసించాలన్నది లక్ష్యమన్నారు. సమీకృత గురుకులాలపై ఆదివారం ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, గురుకుల సొసైటీల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక మూసి అభివృద్ధి ఆగదు. 20 ఏళ్లుగా పేదోళ్ల మధ్య ప్రజా జీవితంలోనే ఉన్నా ఇల్లు కూలిపోతే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు ఆ దుర్గంధంలోనే బతకాల. వారికి మంచి భవిష్యత్తు ఉండొద్దా? 1,00,000 కోట్లు కాళేశ్వరం మీద కుమ్మరించారు కదా. 10,000 కోట్లు మూసి నిర్వాసితులకు ఇవ్వడానికి సహకరించరా? వాళ్లకు మంచి కాలనీలు ఏర్పాటు చేసి పాఠశాల, జూనియర్ ఇంజనీరింగ్ కాలేజీలు కట్టిద్దాం. ప్రతి ఏడాదికి అడ్డుపడటం కాదు, నిర్వాసితులు ఎలా ఆదుకుందామో సలహాలు ఇవ్వండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేసినట్టు మనం చూడవచ్చు. ఇక ఆసుపత్రిలో చేరిన చెంపై సోరెన్. జార్ఖండ్ మాజీ సీఎం భాజపా నేత చెంపై సోరెన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. మధుమేహ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి జంషెద్పూర్లోని టాటా మెయిన్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం సోరెన్ ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నా ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. త్వరలోనే పూర్తిగా కోలుకొని వస్తారని ఎక్స్లో చెంపై సోరెన్ పేర్కొన్నట్టు చూడొచ్చు. ఇక కాజీపేటలో రైల్వే కోచ్ల తయారీ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గోవా రైల్లో ప్రారంభం. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున జాతీయ రహదారులు మంజూరు చేసి నిర్మించిందని, ఇక రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాజీపేట వర్క్షాప్లో పీరియాడిక్ ఓవర్హాలింగ్ ప్రాజెక్టుగానే అనుకున్నప్పటికీ ప్రధాని మోదీ చొరవతో అది అప్గ్రేడ్ అయిందని వెల్లడించారు. ఇక్కడ 521 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టులో గూడ్స్ వ్యాగన్లు ఓవర్హాలింగ్తో పాటు రైలు కోచ్ల ఇంజన్ల వ్యాగన్లు తయారవుతాయని తెలిపారు. తద్వారా 3,000 మందికి ప్రత్యక్షంగా, మరెంతో మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. సికింద్రాబాద్, వాస్కోడగామా మధ్య ప్రవేశపెట్టిన నూతన ఎక్స్ప్రెస్ రైలుకు కేంద్ర మంత్రి ఆదివారం సికింద్రాబాద్ స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. మీ వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధం. ప్రధాని మోడీకి రాసిన లేఖలో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ పథకాన్ని విజయవంతంగా అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 27 రోజుల్లోనే 22,22,067 మంది రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ కింద 17,869.22 కోట్లను జమ చేశామని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇదే అతిపెద్ద పంట రుణమాఫీ అని పేర్కొన్నారు. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు త్వరలో మాఫీ అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ గ్యారంటీ బంగారం గ్యారంటీ అని రైతులు విశ్వసిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు ప్రధాని మోడీకి ఆయన లేఖ రాశారు. అందులో అంశాలను ఎక్స్ వేదికగా వెల్లడించారు అంటూ ఒక వార్త చూడవచ్చు. సగం మందికి రుణమాఫీ కాలేదు, మీరు యావత్ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. సీఎం రేవంత్కు పై హరీష్ రావు బహిరంగ లేఖ. ఎస్బీఐ నుంచి అందిన డేటా ప్రకారం సుమారు 5.5 లక్షల మందికి, అంటే సుమారు 50% రైతులకు రుణమాఫీ కాలేదని భరాస సీనియర్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావు విమర్శించారు. ఇతర బ్యాంకుల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. రుణమాఫీ విషయంలో తెలంగాణ రైతులతో పాటు యావత్ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఆదివారం బహిరంగ లేఖ రాస్తారు. రాష్ట్రంలో రుణమాఫీపై ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి లేఖ రాసిన నేపథ్యంలో
హరీష్ రావు స్పందించారు. ఎస్బీఐ నుంచి సేకరించిన సమాచారాన్ని లెక్కతో పాటు విడుదల చేశారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. కష్టపడ్డా కుట్టేశారు. టీ20 ప్రపంచ కప్లో భారత్ అమ్మాయిల బోని అరుంధతి శ్రేయాంక్ విజృంభణ, పాక్పై విజయం. మహిళల టీ20 ప్రపంచ కప్ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో చిత్తైన భారత జట్టు తర్వాతి మ్యాచ్లో పుంజుకుంది. తన రెండో మ్యాచ్లోనూ పాకిస్తాన్ను ఓడించింది. చిరకాల ప్రత్యర్థిపై ఒకప్పట్ల ఆధిపత్యం చెలాయించకపోయినా, నెట్ రైట్ బాగా పెంచుకునే స్థాయికి ప్రదర్శన చేయకపోయినా టోర్నీలో తొలి విజయంతో ఉపశమనాన్ని పొందింది హర్మన్ప్రీత్ సేన. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి సంచలన బౌలింగ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. అలవోకగా తొలి టీ20లో బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం. మెరిసిన హర్షదీప్, వరుణ్, హార్దిక్. టెస్ట్ సిరీస్లో బంగ్లాదేశ్ను మట్టి కరిపించిన టీమిండియాకు టీ20 సిరీస్లోనూ అతిరే ఆరంభం దక్కింది. కొందరు కీలక ఆటగాళ్లు విశ్రాంతినిచ్చిన తొలి మ్యాచ్లో భారత్ దంచికొట్టింది. బంతికో బ్యాటుతో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించింది. బంగ్లా పతనంతో హర్షదీప్ కీలక పాత్ర పోషించాడు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గొప్పగా పునరాగమనం చేస్తే పేస్ సంచలనం మయాంక్ యాదవ్ అరగ్రటంలో ఆకట్టుకున్నాడు. హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటాడు అంటూ వార్తను చూడవచ్చు. ఇక మహాలక్ష్మి అమ్మవారు $6,66,66,666. మహబూబ్ నగర్ పట్టణం బ్రాహ్మణవాడలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రతిష్ఠించిన అమ్మవారిని ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఆదివారం 6,66,66,666 విలువైన నగదుతో మహాలక్ష్మిగా అలంకరించారు. మార్కెట్లో చెలమని ఉన్న 10, 20, 50, 100, 200, 500 రూపాయల నోట్లతో అమ్మవారిని ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. మహాలక్ష్మిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమిళనాడు రాష్ట్రం సేలం ప్రాంతానికి చెందిన కళాకారులతో ఈ అలంకరణ చేయించామని, దర్శించుకున్న ప్రతి సభ్యుడు భక్తుడికి ₹1 నాణం అందజేసినట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గుండా వెంకటేశ్వర్లు తెలిపారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు. శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డి టోకెన్లు లేకుండా వచ్చిన భక్తుల రద్దీ ఆదివారం కొనసాగింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో 2లోని కాంపార్ట్మెంటులో నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగ్ రోడ్డులోని బాట గంగమ్మ ఆలయం వరకు భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు పైగా పడుతుందని టీటీడీ ప్రకటించింది. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందిన భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో 1లోని 9 కంపార్ట్మెంటుల్లో వేచి ఉన్నారు. వీరికి 3 గంటల దర్శనం లభించనుంది. శనివారం శ్రీవారి 75,552 మంది భక్తులు దర్శించుకున్నారు. 2.54 కోట్ల హుండీ కానుకలు లభించాయి. ప్రభుత్వ భూములు దసరాలో డిజిటలైజేషన్ ట్యాంపరింగ్ కాకుండా చేస్తాం. కొత్త చట్టం రాకముందే గ్రామానికి రెవెన్యూ అధికారి, ఉద్యోగుల జాబ్ చార్ట్ రూపకల్పన అధ్యయన కమిటీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఎవరు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించిన దస్త్రాల్లో దిద్దుబాటుకు పాల్పడకుండా ఉండేలా దస్త్రాలు డిజిటలైజేషన్ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నాడు. ఈ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభిస్తామన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి పోర్టల్లో సామాన్య ప్రజలు, రైతులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. రాష్ట్రంలోని 272 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లతో మంత్రి హైదరాబాద్లోని MCRHDIలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన చేస్తామని, ప్రభుత్వ భూముల పరిరక్షణలో
ఏమాత్రం రాజీ పడొద్దని, దానిపై జిల్లా రాష్ట్ర స్థాయిలో 3 నెలలకోసారి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఇక మూసీ ప్రక్షాళనకు 1.5 కోట్లెందుకు? సుందరీకరణ పేరుతో మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే యత్నం, సీఎంకు ఈటెల బహిరంగ లేఖ. మూసీ ప్రక్షాళన పేరుతో 1.5 కోట్లు వెచ్చిస్తామనడం వెనుక మొదలుపెట్టో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని భాజపా ఎంపీ ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. సుందరీకరణ పేరుతో మాల్స్ కట్టి పేదలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మూసీ పరివాహిక ప్రాంత ప్రజల సమస్యలపై అఖిలపక్ష సమావేశం పెడితే ఎక్కడికైనా రావడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం ఆదివారం బహిరంగ లేఖ రాశారు అంటూ ఒక వార్తను మనం ఇక్కడ చూడవచ్చు. ఇక దామగుండం అడవిని కాపాడుకుందాం, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క. దామగుండం అడవిని కాపాడుకొని పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పిలుపునిచ్చారు అంటూ ఒక వార్తను మనం ఇక్కడ చూడం. ఇక వెలుగు దినపత్రికలోని వార్తలను చూద్దాం. ఆన్లైన్ బెట్టింగ్తో పోతున్న ప్రాణాలు, అప్పులో బిలో చిక్కుకున్న కుటుంబాలు ఆగం, రోజుకో 4 కొత్త యాప్స్ నిషేధం ఉన్న అమలు ఉత్తిమాటే. ₹10 వడ్డీకి అప్పు తెచ్చి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ మాయలో పడ్డ వారి చేతిలో ఉండే డబ్బు విలువ తెలియడం లేదు. ఇందులో నష్టపోయిన వారిని గమనిస్తే మొదట్లో ₹100తో మొదలుపెట్టే బెట్టింగ్ తర్వాత వేలు లక్షల వరకు వెళ్తున్నది. 1-2 సార్లు అధిక మొత్తంలో డబ్బులు రావడంతో అత్యతో పెద్ద మొత్తంలో బెట్టింగ్ పెట్టి అప్పుల పాలవుతున్నారు. అప్పటికే బెట్టింగ్ ఊబిలో చిక్కడంతో మామూలుగా బయటకు ₹2 చొప్పున వడ్డీ నడిచే చోట 5 నుండి ₹10 వడ్డీకి కూడా అప్పు తేవడానికి వెనుకాడటం లేదు. యువకులతో పాటు ఉద్యోగులు, పోలీసుల్లోనూ వ్యసనం, ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు, అధిక వడ్డీకి యాప్లో లోన్లు, బెట్టింగ్ గేమ్స్లో ఉన్నదంతా పోగొట్టుకొని పీకల్లతో కష్టాల్లోకి, వేధింపులు భరించలేక పెరుగుతున్న ఆత్మహత్యలు, పిల్లలు చేసే అప్పులకు తల్లిదండ్రులు సూసైడ్. ముఖం చెల్లకనే బయటకు వస్తలే, ఉద్యోగం ముసుగులు తొలగడంతో ఇంటికి పరిమితమైనరు. కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. బీఆర్ఎస్ పార్టీ ఫండ్ ₹15,000 కోట్లు ఎట్లా వచ్చినాయి? 2014 ముందు ఖాతాల్లో ఉన్నదెంత, ఇప్పుడున్నదెంత? మూసీ ప్రక్షాళన ఆగదు, 9న 11,000 మందికి టీచింగ్ జాయినింగ్ లెటర్ ఇస్తాం. హైదరాబాదు శిల్పకళా వేదికలో కొలువుల పండుగ, 1,635 మందికి నియామక పత్రాలు. ఇక 1-2 రోజుల్లో వానలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్లు జారీ. రాష్ట్రంలో 1-2 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. మరికొన్ని జిల్లాలలో ఉరుములతో మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాదులోనూ 2 రోజుల పాటు ఇదే వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నది. రుణమాఫీ చేసినాం, ఇదిగో ప్రూఫ్. మోదీ వ్యాఖ్యలను ఖండించిన సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ గ్యారంటీ గోల్డెన్ గ్యారంటీ అని రైతులు నమ్ముతున్నారు. ఇచ్చిన మాటల ప్రకారం 17,869 కోట్లు మాఫీ చేసినాం. 2 లక్షలపై ఉన్న క్రాప్ లోన్లను కూడా మాఫీ చేశాం. ప్రధాని మోడీకి లేఖ. ముఖం చెల్లకనే బయటకు వస్తలే, ఉద్యమ ముసుగులు తోడడంతో కేసీఆర్ ఇంటికే పరిమితమైనరు. సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉద్యమ ముసుగు తొలగిందని, అందుకే ముఖం చెల్లక బయటకు వస్తలేరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమ గొప్పదనం వల్లే ఆయనకు 10 ఏళ్ల మర్యాద ఇచ్చామని అన్నారు. నిరుద్యోగుల పొరపాటులో, విద్యార్థుల ఆత్మబలిదానాలతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని వివిధ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన
1635 మందికి నియామక పత్రాలు అందజేశారు. వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇంజనీర్ల కృషి గొప్పతనం ఈ సమాజానికి చాలా అవసరమని చెప్పారు. రాష్ట్రంలో 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్ను మీ చేతుల మీదుగా నిర్మాణం కాబోతున్నాయి. ఎయిర్పోర్ట్కు సమీపాన ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ నిర్మాణంలోనూ మీ భాగస్వామ్యం ఉంటుంది. 55 కిలోమీటర్ల మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టును పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలబడతాం అని పేర్కొంది అంటూ ఒక వార్తను మనం ఇక్కడ చూడవచ్చు. నేడు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా భేటీ, పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్. దేశంలో మావోయిస్టుల ప్రభావం ఉన్న రాష్ట్రాల సీఎంల సిఎస్ డీజీపీలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగే ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల సీఎంలు, సిఎస్లు, డీజీపీలు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు అభివృద్ధి సహాయాన్ని అందిస్తూ మరో 5 కేంద్ర శాఖల మంత్రులతో పాటు డిప్యూటీ నేషనల్ సెక్రటరీ, అడ్వైజర్, కేంద్ర రాష్ట్రాల ఉన్నతాధికారులు, కేంద్ర సాయుధ బలగాలకు చెందిన సీనియర్ ఆఫీసర్లకు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు అంటూ ఒక వార్తను మనం ఇక్కడ చూడవచ్చు. ఇక మాలలు ఐక్యంగా ఉండాలి, హక్కుల సాధనకు మాల సంఘాలన్నీ ఒక్కటవ్వాలి. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మోడీ పాత ప్రసంగాలు దేశ ఆర్థిక వ్యవస్థలోని లోపాలు కప్పిపుచ్చలేవు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే. ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను శాపంగా మారాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. మోడీ ఎల్లప్పుడూ పాత ప్రసంగాలే చేస్తున్నారని, మళ్ళీ వాటిని పునరావృతం చేసి దేశ ఆర్థిక వ్యవస్థలోని లోపాలను కప్పిపుచ్చలేరన్నారు. మోడీనామిక్స్ దేశ ఆర్థిక వ్యవస్థను శాపంగా మారిందని ఆదివారం ఎక్స్లో పేర్కొన్నారు అంటూ ఒక వార్తను ఫస్ట్ క్లాస్ టు ఇంటర్ ఒకే చోట, అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ డిప్యూటీ సీఎం బట్టి. 20 నుండి 25 ఎకరాల్లో 25 కోట్లతో నిర్మాణం, 11న 20 స్కూళ్లకు శంకుస్థాపన. ఈ ఏడాది మొత్తం 5,000 కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడి. స్కూల్స్ డివైస్ విడుదల. క్యాన్సర్పై మరింత అవగాహన పెంచాలి, స్టార్టింగ్ స్టేజ్లో గుర్తిస్తే తగ్గించుకోవచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గ్రేస్ రన్లో పాల్గొన్న R&B మంత్రి అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక 13 జిల్లాలకు గ్రంథాలయ చైర్మన్ల నియామకం. రాష్ట్రంలోని 13 జిల్లాలు గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. నామినేటెడ్ పోస్టుల కోసం చానాళ్లకు ఎదురు చూస్తున్న కాంగ్రెస్ నేతలు పలువురిని పరువలు వరించాయి. దీనిపై వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సయ్యద్ అర్జున్మంద్ అలీ, ఎన్ సత్యనారాయణ గౌడ్, ఎలగంటి మధుసూదన్ రెడ్డి, జి గోవర్ధన్, గొల్లం అంజయ్య, మద్ది చంద్రకాంత్ రెడ్డి, సుహాసిని రెడ్డి, పి విజయ్ కుమార్, జి రాజేందర్ అంటూ కొంతమంది పేర్లను అయితే మనం చూడొచ్చు. ఇక 417 కోట్లతో చెర్లపల్లి టెర్మినల్ అభివృద్ధి. ఎయిర్పోర్ట్ తరహాలో డెవలప్మెంట్ చేస్తున్నాం. ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తవుతున్నాయి. సికింద్రాబాద్ గోవా రైలు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి వ్యాఖ్య. నమస్తే తెలంగాణలో చూసినట్లయితే రైతులను నిండా ముంచి దేశాన్ని వంచి తెలంగాణకు డోకా చేసినావు, భారత్ను మోసగిస్తున్నావు. రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్కు హరీష్ ఘాటు లేక రుణమాఫీ అమలు చేయకుండా చేసినట్టు పోజులు కొట్టడం దుర్మార్గం. కాంగ్రెస్ నిలువున తప్పట్టు చిట్టా. రైతుల పట్ల ఆ పార్టీది పచ్చిమోసం. 2 లక్షల లోపు మాఫీయే శుద్ధ అబద్ధం. ఇకనైనా మాట నిలబెట్టుకోండి. సీఎంకు హరీష్ బహిరంగ లేఖ రుణమాఫీపై ఆధారాలతో నిలదీత అంటూ ఒక వార్తను చూడవచ్చు. 2 లక్షల లోపు మాఫీ అయిపోయింది. 17,869 కోట్లతో రుణమాఫీ చేశాం.
22.22 లక్షల మందికి లబ్ధి కలిగింది. 2 లక్షలకు పైగా రుణాలు మాఫీ చేస్తున్నాం. సత్యదూరంగా ఉన్న మీ ప్రకటనతో నాకు బాధ, ఆశ్చర్యం కలిగింది. ప్రధానికి రాసిన లేఖలో సీఎం రేవంత్. మాఫీ గోల్మాల్, సీఎం సెల్ఫ్ గోల్. రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదని చెప్పకనే చెప్పిన రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ విమర్శలకు లేఖ ద్వారా కౌంటర్ ఇవ్వబోయిన వాస్తవాల వెల్లడి. అబద్ధాల రంగనాథ్. హైడ్రాది పూటకో పరిధి, రోజుకో వైఖరి. ఆది నుండి 2 నాలుక ధోరణిని ప్రదర్శిస్తున్న కమిషనర్ మీడియా ముందు అసత్యాలు, అలవకగా నాలుక మడతలు. మూసీ పరిధి తమది కాదని చెప్పడం పైన అనుమానాలు. 111 జీవోపై రోజుల వ్యవధిలోనే మారిన రంగనాథ్ స్టాండ్. ఖానాపూర్లోను కూల్చివేతలు, జన్వాడపై విరుద్ధ వ్యాఖ్యలు. రాజకీయ నాయకులు అబద్ధాలాడుతున్నారంటూ వ్యాపారవేత్తలు నాలుక మడత వేస్తున్నారని జనబాహుల్యంలో ఓ నమ్మకం ఏర్పడింది. ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా ఓ ఐపీఎస్ నోట నుండి అబద్ధాలు వెలువడడం పరిశీలకులను విస్మయపరుస్తున్నది. హైడ్రా కమిషనర్ ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధిలా ఉండాల్సిన అధికారి ఏవి రంగనాథ్ అబద్ధాలు ఆడడం ఎంతవరకు సమంజసం? ఆయన అలవోకగా అబద్ధాలాడుతూ పూటకో పరిధి వర్ణిస్తూ రోజుకో వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇవేవో గాలిలో చేసే ఆరోపణలు కావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 19న హైడ్రాను ఏర్పాటు చేస్తూ అధికారికంగా జీవో జారీ చేయడానికి ఒకరోజు ముందు రంగనాథ్ చెప్పిన తప్పటడుగుపై ఇంతవరకు అంటూ ఒక వార్తను మనం ఇక్కడ చూడవచ్చు. రాయలసీమ ఎత్తిపోతలతో భారీ జలదోపిడీ. రోజుకు 3 టీఎంసీలు, ఏకంగా 12 సొరంగాలతో పంప్ హౌస్లు. కృష్ణానదిలో 18 కిలోమీటర్ల కాలువ, మొత్తం 111 టీఎంసీలు తరలించే లక్ష్యం. రాష్ట్ర జనవరుల నిపుణులు ఆందోళన. జలదోపిడీపై ప్రభుత్వం మౌనం వీడాలి. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ డిమాండ్. రంగనాథ్ వర్సెస్ ఆమ్రపాలి. జిహెచ్ఎంసీలో హైడ్రా మంట. కమిషనర్ల మధ్య ఆధిపత్య పోరు. గ్రేటర్పై పెత్తనానికి హైడ్రా ఆరాతం. బల్దియా ఉద్యోగులు, పాలకుల మండిపాటు. హైడ్రా నుంచి రాని అధికారులపై గ్రేటర్ కమిషనర్ చర్యలు. జీతాలు ఆపాలని ఫైనాన్స్ విభాగానికి లేఖ అంటూ ఒక వార్తను చూడవచ్చు. గ్రనైట్ పరిశ్రమకు తిప్పలు, కుదేలవుతున్న నిర్మాణ రంగం. భారీగా తగ్గిన గ్రనైట్ సేల్స్. ప్రతి ఆదివారం ప్రొడక్షన్స్ హాలిడే ప్రకటించిన కటింగ్ మిషన్లు యజమానులు. గ్రనైట్ చరిత్రలోనే తొలిసారి ఈ పరిస్థితి. తప్పని పరిస్థితుల్లో ప్రొడక్షన్ హాలిడేస్ నిర్ణయం తీసుకున్నాం. అధ్యక్షుడు జువ్వాడ ప్రణీత్ రావు అంటూ ఒక వార్తను మనం చూడవచ్చు. ఇక అవినీతికి కేర్ ఆఫ్గా ట్రెజరీ కార్యాలయం. అడిగి ఇస్తేనే ఆన్లైన్లో చేస్తామంటూ బెదిరింపులు. ఉద్యమ విరమణ పొందిన వారి నుంచి భారీగా వసూళ్లు. సిరిసిల్ల డిటిఓ, వేములవాడ డిటిఓ కార్యాలయాల్లో పెచ్చుమీరిన అవినీతి. ఒక్కో ఫైల్ ఆన్లైన్ చేసేందుకు 5,000 నుండి 10,000 వసూలు. ఈ 2 కార్యాలయాల పరిధిలో ఏసీబీకి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు. అదే బాటలో మరికొన్ని ట్రెజరీ ఆఫీసులు లబోదిబమంటున్న రిటైర్డ్ ఉద్యోగులు. అక్రమాలకే వంతు పాడుతున్న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అంటూ ఒక వార్తను మనం ఇక్కడ చూడవచ్చు. ఆగ్రహ జ్వాల. సింగరేణి సంస్థపై బీఆర్ఎస్ టీబీజీకేఎస్ శ్రేణుల కన్నెర. వాస్తవ లాభాల్లో వాటా కోసం పోరుబాట. కని చౌరస్తాలో ఒకరోజు శాంతియుత దీక్ష. దీక్ష భగ్నానికి పోలీసుల యత్నం. టెంట్ వేయకుండా అడ్డగింత. శాంతియుతంగా చేపడుతున్నామని చెప్పిన ససేమీరా. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించిన మాజీ మంత్రి కొప్పుల. మాజీ ఎమ్మెల్యేలు తిరిగి టీబీజీకేఎస్ కార్యాలయం వద్ద దీక్ష. కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్. ఫీజు బకాయిలు 6,500 కోట్లు. 10 నెలలైనా పైసా ఇవ్వని రేవంత్ సర్కార్. విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వని కాలేజీలు. అప్పులు చేసి ఫీజు చెల్లిస్తున్న స్టూడెంట్స్. ఆకున్మూరి మురళి ఎట్లు వెళ్లారు? తెలంగాణ బిడ్డలకు విదేశీ విద్య దూరం. బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్.
సర్కారుకు 60 రోజుల డెడ్లైన్. కులగణనపై జీవోల పేరిట కాలయాపన. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల బీసీ జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరిక. సురేఖ వ్యాఖ్యలు నరహత్య కంటే ఘోరం. 14 ఆమె వ్యాఖ్యలపై హైకోర్టులో పిలువేస్తా. సురేఖను మంత్రి పదవి నుండి తప్పించాలి. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె పాల్. దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ వద్దే వద్దు. పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి విమలక్క డిమాండ్. దామగుండం నువ్వు సల్లగుండాలే పాట ఆవిష్కరణ. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం అడవిలో నేవీ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయొద్దని, దానిని వేరే ప్రాంతానికి తరలించాలని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని దామగుండం రామలింగేశ్వర ఆలయం వద్ద దామగుండం పరిరక్షణ సమితి విమలక్క ఆధ్వర్యంలో బహుజన బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దామగుండం నువ్వు సల్లగుండాలే అనే పాటను విమలక్క కలిసి మహేష్ రెడ్డి ఆవిష్కరించారు అంటూ ఒక వార్తను మనం చూడవచ్చు.